వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 2026 సంబంధించిన అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్ అస్ స్టార్ట్. సో ముందుగా చూసుకున్నట్లయితే యునెస్కోకి సంబంధించి ఒక అంశం న్యూస్లో ఉంది. సో అంశం ఏంటి అంటే యునెస్కో వాళ్ళు ఏషియా పసిఫిక్ అవార్డులను ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. లైక్ వీటిని ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్. సో లైక్ అవార్డ్స్ అనేటువంటి దేనికోసం అండి? ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ కోసం ఇచ్చేటువంటి అవార్డ్స్ అన్నమాట. క్లియర్? సో యునెస్కోకి సంబంధించి వాళ్ళు ఒక అవార్డ్స్ ఇస్తున్నారు. ఏ అంశం, ఏ అవార్డ్స్ అవి? కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్కి సంబంధించి. అంటే సంస్కృతి కానీ లేదా వారసత్వంగా వచ్చేటువంటి కళలు కానీ సంస్కృతి కానీ, అదేవిధంగా ఈ సంస్కృతికి సంబంధించిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని పరిరక్షించడానికి ఎవరైతే పరిరక్షిస్తూ ఉన్నారో వారికి ఈ అవార్డులను, ఈ కేటగిరీ కింద అవార్డులను యునెస్కో వాళ్ళు ఇస్తూ ఉంటారు. అట్లా వాళ్ళు అవార్డు ఇచ్చారు 2025కి సంబంధించి. అట్లా ఆ విధంగా అవార్డు ఇస్తే పొందినటువంటి ఒక కట్టడం ఏంటి అంటే ఈ కనిపిస్తున్నటువంటి కట్టడం. సో ఇదే దీన్నే లేడీ ఆఫ్ గ్రేస్ క్యాథడ్రల్ అని పిలుస్తుంటాం. నథింగ్ బట్ ఇదొక చర్చ్. ఎక్కడుంది? మహారాష్ట్రలో వసాయి అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఇదొక లేడీ ఆఫ్ గ్రేస్ క్యాథడ్రల్ అనేటువంటి ఒక చర్చ్. ఇక్కడ మహారాష్ట్రలో వసాయి అనేటువంటి ప్రాంతంలో ఉంది. సో దీన్ని ఎప్పుడు కట్టారు? 475 ADలో కట్టారు. అంటే లైక్ 475 ఏళ్ల క్రితంది పురాతనమైనటువంటి ఇది ఒక కట్టడంగా మనం చెప్పవచ్చు. మరి దీన్ని కట్టినటువంటి వాళ్ళు ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు కట్టడం జరిగింది. మనందరూ తెలుసు గతంలో ఈ పోర్చుగీస్ వాళ్ళు గోవా అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. సో వాళ్ళు ఏదైతే పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఈ ప్రాంతంలో ఈ కేథడ్రల్ నథింగ్ బట్ చర్చిని నిర్మించడం జరిగింది. అట్లా ఇది ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఉంది. ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే మన ఇండియాలోనే ఎక్కువగా కేథడ్రల్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే గోవా అనేటువంటి రాష్ట్రం. సో గోవాలోని భారతదేశంలోకి వెళ్ళి అత్యంత ఎక్కువగా ఈ చర్చెస్ అనేటువంటివి ఉండడం జరిగింది. కారణం ఏంటి అంటే ఈ ప్రాంతానికి గోవాని అత్యధిక కాలం వరకు కూడా అంటే 1960s వరకు కూడా 1960లు ఆ దశకానికి కూడా 1960s వరకు కూడా ఈ గోవా ప్రాంతాన్ని పోర్చుగీస్ వాళ్ళే పరిపాలించారు. కాబట్టి వాళ్ళు క్రిస్టియానిటీకి చెందినటువంటి వాళ్ళు కాబట్టి వారే ఈ చర్చిలన్నీ కూడా నిర్మించడం జరిగింది. అట్లా భారతదేశంలోనే ఎక్కువగా చర్చిలు కలిగినటువంటి రాష్ట్రం కూడా గోవా అని చెప్పవచ్చు మనం. దట్ ఈస్ అ పాయింట్. ఇంకొక అంశం ఈ గోవా గురించి మనం మాట్లాడవచ్చు. ఏమని అంటే సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అదే గోవా అని చెప్పవచ్చు. ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళు ఉన్నటువంటి సమయంలోనే ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని ఆ ప్రాంతంలో వాళ్ళు అమలు చేయడం జరిగింది. అట్లా భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా మనం చెప్తాం. ఇంకొక అంశం ఇక్కడ జీన్ థెరపీకి సంబంధించి లైక్ UAE లాంచెస్ జీన్ థెరపీ ప్రాజెక్ట్స్ టార్గెటింగ్ అటిజం అండ్ రేర్ బ్రెయిన్ డిజార్డర్స్ అనమాట. సింపుల్గా ఏంటి అంటే మనకి లైక్ చిన్న చిన్న పిల్లలలో ఈ జెనెటికల్ ఇష్యూస్ ఉండటం వల్ల, క్రోమోజోమ్స్లో వ్యత్యాసం ఉండటం వల్ల, జీన్స్లో ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల, DNA స్ట్రక్చర్ అలైన్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఈ పిల్లలకు అనేక విధాలుగా ఆ మందత్వం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అంటే లైక్ బ్రెయిన్ అనేటువంటిది ప్రాపర్గా డెవలప్ అవ్వదు. వాళ్ళ బిహేవియర్ అనేటువంటిది వయసుకు తగ్గట్టు ఉండదు. కొంతమందిలో వినికిడి లోపం వస్తూ ఉంటుంది. కొంతమందిలో దేనికి కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు అనమాట. సో ఆ విధంగా పిల్లలలో వస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటామంటే ఆటిజం అని అంటాం, లేదు అంటే రేర్ బ్రెయిన్ డిసార్డర్స్ అని అంటాం. అంటే ఏజ్కి తగ్గట్టు బ్రెయిన్ అనేటువంటిది పెరగదు. కాబట్టి ఇట్లాంటివి పిల్లలకు వస్తే వాటిని నిర్మూలించడానికి, నివారించడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి ఒక దేశం వాళ్ళు ఒక జీన్ థెరపీని తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ ద పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఈ యొక్క వ్యాధి ఏదైతే ఉందో దానికి సంబంధించి దాన్ని ఒక డిజార్డర్ అని పిలుస్తాం. దాన్ని బీటా ప్రొపెల్లర్ ప్రోటీన్ అసోసియేటెడ్ న్యూరో డీజనరేషన్ ఈజ్ అ రేర్ ఇన్హెరిటెడ్ న్యూరలాజికల్ డిజాస్టర్ అనమాట. అంటే ఇది ఒక వ్యాధి లాంటిది. బీపెన్ అనేటువంటిది ఒక వ్యాధి టైప్ అనమాట. ఇది జనరల్గా ఎక్కడో కోటికో ఒకరికి అట్లా వస్తూ ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ ఏదైతే ఉందో బ్రెయిన్
అలా ఉన్నటువంటి న్యూరాన్స్ అన్నీ కూడా డిజార్డర్గా ఉంటూ ఉంటాయి. దానివల్ల వాళ్ళకు ప్రాపర్ రెస్పాన్స్ అనేటువంటిది ఉండదు. అంటే బ్రెయిన్కి బాడీకి మధ్య సరైన కోఆర్డినేషన్ అనేటువంటిది ఉండదు. దట్ ఈస్ ద పాయింట్. క్లియర్. సో దీన్ని నివారించడానికే ఇక్కడ యూఏఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే లైక్ ద ఎమిరేటీ జీనోమ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని అనుసరించి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ యొక్క ఆ డిజీజ్ని ఎలా కంట్రోల్ చేయలేదానికి థెరపీని తీసుకురావడం జరిగింది. సో ఆ డిజీజ్ కంట్రోల్ చేయడానికి ఆ థెరపీ ఉపయోగించి ఆ డిజీజ్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం న్యూస్లో ఉన్నటువంటి అంశం. సో జపాన్ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా మహిళని ఎన్నుకోవడం జరిగింది. సో వారి పేరే సనై టకైచి. సో వారి పేరు సనై టకైచిగా చెప్తూ ఉంటాం. సో వీరు ఎవరైతే ఉన్నారో వీరు ఎవరైతే గెలుచున్నారో వీరు మొట్టమొదటి మహిళా ప్రధానిగా చెప్పవచ్చు జపాన్ దేశానికి. వీరు లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి వారు. సో ఈ జపాన్ దేశంలో మనకి అక్కడ పార్లమెంటరీ వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. ఆ పార్లమెంట్ని నేషనల్ డైట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇండియాలో ఉన్నటువంటి హౌస్ ఏదైతే ఉందో పార్లమెంట్ అని ఎలా పిలుస్తారో అలా జపాన్ దేశంలో ఉన్నటువంటి ఆ పార్లమెంట్ హౌస్ని నేషనల్ డైట్గా పిలుస్తూ ఉంటాం. అదొక అంశంగా మనం చెప్పవచ్చు. ఇక దాని తర్వాత జపాన్ అనేటువంటి దేశం ఏదైతే ఉందో జపాన్ అనేటువంటి దేశము ఇండియాకి ముందు నుంచి కూడా ఫ్రెండ్లీగానే ఉంటుంది. సో ఫ్రెండ్లీ నేషన్గానే జపాన్ అనేటువంటి దేశం ఉంది. అయితే ఇండియా జపాన్ కలిసి ఏం చేస్తూ ఉన్నారంటే జిమెక్స్ అనేటువంటి ఒక సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇండియా జపాన్ కలిసి ధర్మ గార్డియన్ అనేటువంటి ఒక సైనిక విన్యాసాన్ని కూడా వీరు నిర్వహిస్తూ ఉన్నారు. ధర్మ గార్డియన్. దానితో పాటు ఇంకొక సైనిక విన్యాసం అని అంటాం వీర్ గార్డియన్ అనేటువంటి ఒక సైనిక విన్యాసాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దానితో పాటు 4 దేశాలతో భాగస్వామ్యంగా కలిసి కూడా వీరేం చేస్తూ ఉన్నారంటే మలబార్ అనేటువంటి ఒక సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో మలబార్ ఎక్సైజ్ అని అంట. అంటే కేవలం వీటిలో మరి మలబార్ ఎక్సైజ్లో ఏ దేశాలు భాగస్వామిగా ఉన్నాయంటే ఒక 4 దేశాలు ఉంటాయి. ముందుగా ఇండియా ఉంది, అదేవిధంగా జపాన్ ఉంది, దాంతోపాటు యుఎస్ఏ ఉంది, దాంతోపాటు ఆస్ట్రేలియా లాంటి దేశాలు వీటిలో సభ్యులుగా ఉండటం జరిగింది. క్లియర్. దట్ ఈస్ ద పాయింట్. ఇది మనకు ఇండియాకి జపాన్కి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి మనం మాట్లాడుకోవచ్చు. క్లియర్. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం హార్ముజ్. సో హార్ముజ్ అనేటువంటిది న్యూస్లో ఉంది కాబట్టి ఇది ఇండియా పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏ ప్రాంతాల్లో ఉంది అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇటీవల ట్రెండింగ్లో ఉంది, న్యూస్లో ఉంది కాబట్టి. సో భారతదేశంలో గ్యాస్ రేట్ అనేటువంటిది పెరుగుతూ ఉంది. అదేవిధంగా గ్యాస్ అనేటువంటిది కమర్షియల్ గ్యాస్ అనేటువంటిది ప్రాపర్గా సప్లై అనేటువంటిది చేయలేకపోతూ ఉన్నారు. సో కాబట్టి దాని ఆస్పెక్ట్స్లో మరి ఎందుకు ఈ సంక్షోభం అనేటువంటిది ఏర్పడింది ఆ కాన్సెప్ట్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది మ్యాప్లో వైట్ కలర్లో ఉన్నటువంటి దేశం ఇరాన్ అనేటువంటి దేశం. ఇక్కడ మనకి చూసుకుంటే దానికి పక్కనే ఈ ఏదైతే ఉందో దీన్ని మనం చూస్తే ఇది ఇక్కడ కనిపిస్తున్నది దాన్ని ఏమంటామంటే జలసంధి అని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తున్నదంతా కూడా ఇదంతా కూడా నీరు అన్నమాట. నీరు ఇదంతా కూడా వాటర్ అన్నట్టు. సో ఈ వాటర్ని ఏమని అంటాము స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అని పిలుస్తాం. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటే జనరల్గా స్ట్రైట్ అనేటువంటి పదం దేనికి వాడుతుంటామంటే జలసంధికి మనం వాడుతూ ఉంటాం. సో జలసంధి అని అంటాం. స్ట్రైట్ అంటే వి కాల్ ఇట్ as జలసంధి. సో పేరు హార్ముజ్ అని పేరు పెట్టుకున్నారు. సో దాన్ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అని అంటాం. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ చుట్టూగా మనం చూసుకుంటే దేశాలు ఒకసారి చూస్తే ఇదంతా కూడా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అని అంటాం. ఈ ప్రాంతం ఇదంతా కూడా జలసంధి, హార్ముజ్ అనేటువంటి జలసంధి. ఈ జలసంధి చుట్టూ మన దేశాలు చూసుకుంటే ఇరాన్ అనేటువంటి ఒక దేశం ఉంది, ఇరాక్ అనేటువంటి ఒక దేశం, ఖతార్ అనేటువంటి దేశం, సౌదీ అరేబియా అనేటువంటి దేశం, యుఏఈ అనేటువంటి ఒక దేశం, ఒమన్, ఇట్లా దేశాలు ఉండటం జరిగింది. ఈ యొక్క మనకి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ చుట్టూ కూడా ఉన్నటువంటి దేశాలు. ఇప్పుడు చెప్పిన దేశాలన్నింటిలో కూడా ఆయిల్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. క్రూడ్ ఆయిల్, పెట్రోల్ నిక్షేపాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా గ్యాస్కి సంబంధించి గ్యాస్ యొక్క నిక్షేపాలు అనేటువంటివి ఉండటం జరిగింది. క్లియర్. సో ఈ ప్రదేశం చుట్టూ ఈ దేశాల్లో మనకి ఎక్కువ విపరీతంగా గ్యాస్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. సో అయితే ఇటీవల ఈ ఇరాన్ దేశం పైన ఇజ్రాయెల్ దేశము అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధం ప్రకటించి యుద్ధం చేస్తూ ఉన్నారు.
ఈ కోవలో ఇరాన్ అనేటువంటి దేశం ఏం చేసింది అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేయడం జరిగింది, ఇరాన్ అనేటువంటి ఒక దేశం. సో అది క్లోజ్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే ముందుగా ఈ హార్మోజ్ అనేటువంటిది ఏదైతే ఉందో దీని యొక్క గ్యాప్ ఇక్కడ గ్యాప్ ఎంత ఉంటుంది అంటే జస్ట్ 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ 3 కిలోమీటర్ల వ్యవధిలోనే మనకి ఈ యొక్క ఆయిల్ ఈ దేశాల నుంచి ఈ దేశాల్లో ఉత్పత్తి అయినటువంటి ఆయిల్ని ఈ 3 కిలోమీటర్ల వెడల్పు విడ్త్లోనే ఈ యొక్క ఆయిల్ని తీసుకెళ్తూ ఉంటాయి అన్ని దేశాలు కూడా. టోటల్గా ఇది ఈ మూల నుంచి ఆ మూల తీసుకుంటే 33 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ విడ్త్ ఆ 33 కిలోమీటర్స్లో కాకుండా కేవలం 3 కిలోమీటర్ల విడ్త్లోనే ఇక్కడ నుంచి నౌకలు ఆయిల్ని తీసుకెళ్లేటువంటి నౌకలన్నీ కూడా ఈ 3 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ప్రయాణిస్తూ ఉంటాయి. సో దీన్ని ఇటీవల ఇరాన్ అనేటువంటి దేశం క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేసినటువంటి సందర్భాన ఈ దేశాల్లో ఉన్నటువంటి ఇరాన్ కానీ లేదంటే ఖతర్ కానీ యుఏఈ కానీ ఒమన్ కానీ ఇట్లాంటి దేశాల్లో ఏదైతే ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేకుండా అయింది అనమాట. సో అందుకోసమే ఈ ఆయిల్ అనేటువంటి తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి దాని ద్వారా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అది భారతదేశం కావచ్చు అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క ఆయిల్ సంక్షోభం అనేటువంటిది ఏర్పడింది. సో అందుకోసం ఇటీవల గ్యాస్ కూడా దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈవెన్ భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లో. అంటే ఎక్కడో ఇరాన్ దేశంలో యుద్ధం జరిగితే, ఎక్కడో ఇజ్రాయెల్ యుఎస్ ఇరాన్ ఈ ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతూ ఉంటే దాని ప్రభావం ఎక్కడో భారతదేశంలో మారుమూల ఉన్నటువంటి ప్రాంతాలు పల్లెల్లో కూడా దాని యొక్క ప్రభావం చూపుతూ ఉంది అనమాట. అంటే ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినా కూడా దాని యొక్క ప్రభావం అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో అది గ్రామమైనా పట్టణమైనా కూడా ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఈ రోజున ఇక దీని పరిస్థితిని చూసుకొని అందరూ కూడా కట్టెపుల్లలకు మారేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్యాస్ దొరకక ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సో గ్యాస్కి సంబంధించిన ఏజెన్సీలన్నీ కూడా నో స్టాక్ అనేటువంటి బోర్డ్స్ పెడుతూ ఉన్నారు. ఫుల్ అయిపోయిన నో సిలిండర్స్ అని బోర్డ్స్ కనిపిస్తుంది. అంటే ఏ ప్రపంచంలో ఏ మూలన కూడా ఏ విపత్తు జరిగినా కూడా ఆ ప్రభావం ప్రపంచంలో అన్ని దేశాలపైన అన్ని నగరాలపైన అన్ని గ్రామాలపైన ప్రజలందరిపైన పడుతూ ఉంటుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇంకొక అంశం ఏంటి అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేటువంటి ఈ యొక్క జలసంధి మీదుగా ఆయిల్ అయితే తీసుకుపోతూ ఉన్నారో అది ప్రపంచంలోకి వెళ్ళి ఎంత పర్సెంటేజ్ అంటే 20% అనమాట. క్లియర్? సో ఏదైతే ఈ హార్మోజ్ మీదుగా ఆయిల్ ప్రయాణిస్తూ ఉంటుందో అది ప్రపంచంలో ఉన్నటువంటి ఆయిల్లో 20% ఆయిల్ ఇక్కడ నుంచే పోతూ ఉంటుంది. అంటే 20% క్లోజ్ అయింది కాబట్టి దానివల్ల ప్రభావం ఉంది. మరి దానికి ఆల్టర్నేటివ్గా చూసుకుంటే ఇటీవల ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతూ ఉంటే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటుంది అంటే రష్యా అనేటువంటి దేశం మేము మీకు అన్ని విధాలుగా ఆయిల్ని కానీ పెట్రోల్ కానీ అన్నీ కూడా సరఫరా చేస్తామని రష్యా ముందుకు వచ్చి చేయూతనివ్వడం జరిగింది. అండ్ ఒకవేళ ఇది క్లోజ్ అయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి ఆయిల్ సరఫరా లేనప్పటికీ కూడా రష్యా నుంచి భారతదేశానికి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే రష్యన్ గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ ఇండియాకి మాట ఇవ్వడం జరిగింది. వి విల్ సప్లై, ఎంత క్వాంటిటీ కావాలంటే అంత సప్లై మేము చేస్తామని చెప్పారు. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం ఇక్కడ వరకు క్లోజ్ అయింది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొక అంశం ఏం మాట్లాడుకోవచ్చు అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేటువంటిది ఏ ప్రాంతాలని కనెక్ట్ చేస్తుంది, లేదా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేటువంటిది ఏ రెండు ప్రాంతాల మధ్య ఉంది అనేటువంటిది చెప్పవచ్చు మనం. లైక్ ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ ఒమన్ అని అంటాం దీన్ని, ఇది కూడా గల్ఫ్ అనమాట. క్లియర్? ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ని రెండు ప్రాంతాలని ఇది కనెక్ట్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్. గల్ఫ్ ఆఫ్ ఒమన్ని ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేటువంటిది కనెక్ట్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్. సో దీనివల్ల ఇప్పుడు ప్రపంచంలో ఈ సంక్షోభం అనేటువంటిది రావడం జరిగింది. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. ఈ కోవలోనే కొన్ని మనకి జలసంధులు ట్రెండింగ్లో ఉన్నాయి. న్యూస్లో ఉన్నటువంటి జలసంధులు చూద్దాం. ఎందుకంటే జలసంధులు కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. గతంలో కూడా అడిగి ఉన్నారు పలానా జలసంధి ఏ రెండు దేశాల మధ్య ఉంది అనేటువంటి ఆస్పెక్ట్స్లో క్వశ్చన్స్ వచ్చున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాక్ స్ట్రైట్ అనేటువంటిది, సో పాక్ జలసంధి అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య ఉంది అనేటువంటి క్వశ్చన్ అడిగి ఉన్నారు. లైక్ ఇండియా అదేవిధంగా శ్రీలంక మధ్య పాక్ స్ట్రైట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ కోవలో క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి సో మరి దీనికి సంబంధించి కొన్ని అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఒకటి బాబ్ అల్ మండేబ్ అనేటువంటి జలసంధి, ఇది అరేబియా అదేవిధంగా ఆఫ్రికాకి మధ్య ఉంటుంది. రెడ్ సీని అరేబియన్ సీని ఇది కనెక్ట్ చేస్తుంది. అదేవిధంగా బేరింగ్ స్ట్రైట్ అని అంటాం, ఇది అలస్కా అదేవిధంగా ఏషియాకి మధ్య ఉంటుంది. ఆర్కిటిక్ ఓషన్ని బెరింగ్ సీని కలుపుతుంది. అండ్ బోస్ఫరస్ అనేటువంటి ఒక జలసంధి టర్కీ దగ్గర ఉంటుంది. బ్లాక్ సీని మర్మరా సీని కలుపుతుంది. డోవర్ అనేటువంటి జలసంధి ఇంగ్లాండ్ అదేవిధంగా యూరోప్ని కలుపుతుంది. సో నార్త్ సీ అట్లాంటిక్ ఓషన్కి మధ్యలో. నెక్స్ట్ ఫ్లోరిడా జలసంధి, ఫ్లోరిడా అదేవిధంగా బహమాస్ ఐలాండ్స్ని కలుపుతూ ఉంది.
గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ అట్లాంటిక్ ఓషన్ మధ్య వారధిగా ఉంది. గిబ్రాల్టర్ స్పెయిన్కి ఆఫ్రికాకి మధ్య ఉంటుంది. ఇది మెడిటేరియన్ సీని అట్లాంటిక్ ఓషన్ని కలుపుతూ ఉంది గిబ్రాల్టర్ అనేటువంటి జలసంధి. నెక్స్ట్ మలక్ అనేటువంటి జలసంధి ఇండియాని అదేవిధంగా ఇండోనేషియాకి మధ్య ఉంటుంది. సో ఇది జావా సీ అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్ మధ్య ఉంది. నెక్స్ట్ పాక్ సైడ్ వచ్చేసి ఇండియా శ్రీలంకకు మధ్య ఉంటుంది. ఇది బే ఆఫ్ బెంగాల్ని ఇండియన్ ఓషన్ని కలుపుతూ ఉంది. అండ్ మెగల్లన్ స్ట్రైట్ వచ్చేసి చిలీ ప్రాంతంలో ఉంది. ఇది సౌత్ పసిఫిక్ అండ్ సౌత్ అట్లాంటిక్ ఓషన్ని మధ్య జలసంధిగా ఉంది. సుందర్ స్ట్రైట్ వచ్చి ఇండోనేషియాలో ఉంటుంది. ఇది జావా సీ అదేవిధంగా ఇండియన్ ఓషన్కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. క్లియర్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ అయినటువంటి జలసంధులుగా చెప్తున్నాం. ఎందుకంటే రీసెంట్గా స్టేట్ ఆఫ్ హార్మోజ్ న్యూస్లో ఉంది కాబట్టి ఆ రెలవెంట్లు ఇవి ఇంపార్టెంట్. ఇంకొక అంశం మనం చూద్దాం. సో బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఆయన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఇంకా దాని తర్వాత ఇటీవల ఆయనకంటే ముందు ప్రధానమంత్రిగా షేక్ హసీనా ఉండటం జరిగింది. సో వీరు అనేక కారణాల వల్ల ప్రధానిగా రాజీనామా చేయడం జరిగింది. సో చేసిన తర్వాత ఫైనల్గా ప్రస్తుతము ఇదే బంగ్లాదేశ్కి ప్రధానిగా తారిక్ రెహమాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇదొక ఆస్పెక్ట్. ఇంకొక అంశం, ఇక్కడ ఇండియాకి చెందినటువంటి ఒక హాస్పిటల్ ఉంటుంది. సో ఇండియాలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ పేరే ఎయిమ్స్. సో ఢిల్లీలో ఉన్నటువంటి హాస్పిటల్. సో దాన్ని ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని అంటాం. సో ఈ విధంగా ఎయిమ్స్ అనేటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో ఢిల్లీలో ఉందో, వీళ్ళు ఒక వినూత్నంగా ఒక టెక్నాలజీ డెవలప్ చేసి దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడో 12,000 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి దాదాపు ఒక అంటార్క్టికా రీజియన్లో, అది దాదాపు 12,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఆ 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పేషెంట్కు ఇక్కడ నుంచే అల్ట్రాసోనోగ్రఫీని చేయడం జరిగింది అనమాట. క్లియర్. దట్ ఈస్ ద పాయింట్. Like in a landmark achievement, AIIMS Delhi carried out a live demonstration of tele-robotic ultrasonography on a patient volunteer who was located over 12,000 kilometers away in Antarctica. This was the first known implementation of such a tele-robotic diagnostic system at an Antarctica research station globally. So, National Center for Polar and Ocean Research Director Dr. Tamban Meloth said anamata. సో సింప్లిఫై చేస్తూ ఉన్నా, ఏం లేదు. సో ఇండియాకి చెందినటువంటి ఎయిమ్స్ ఢిల్లీ ఏదైతే ఉందో, వీళ్ళు ఒక రోబోట్స్ ఉపయోగించి ఎక్కడో అంటార్క్టికా రీజియన్లో 12,000 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఆ రోబోట్స్ని కంట్రోల్ చేసి ఆ రోబోట్స్ ద్వారా ఒక వ్యక్తికి అల్ట్రాసోనోగ్రఫీ అనేటువంటి ఒక టెస్టులు చేయడం జరిగింది. ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వటం, టెస్టులు చేయటం, డయాగ్నోస్టిక్ టెస్టులు అనేటువంటిది చేశారు అనమాట. సో గదే న్యూస్లో ఉంది. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ప్రపంచంలో ఏ మూల పేషెంట్ ఉన్నా మనం ఇక్కడ కూర్చొని ఏ ప్రాంతంలో పేషెంట్ ఉన్నా కూడా ఇక్కడ నుంచి కంప్యూటర్ల ద్వారా వాళ్ళకి ఆపరేషన్స్ చేయవచ్చు, టెస్టులు చేయవచ్చు, వాళ్ళ యొక్క హెల్త్ గురించి తెలుసుకోవచ్చు, ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని చెప్తా ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. సో అట్లా ఈ ఫీట్లో ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు సక్సెస్ అవ్వడం జరిగింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్గా చెప్పవచ్చు. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం, సో బంగారు ఆభరణాలకు జిఐ ట్యాగ్పై దృష్టి సారించినటువంటి నారాయణపేట అనేటువంటి అంశం కనిపిస్తూ ఉంది అండి. అంటే సింపుల్గా ఇక్కడ నారాయణపేటలో సరాఫ్ బజార్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ సరాఫ్ బజార్లో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క బంగారపు వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. ఈ యొక్క జ్యువెలరీని వారు తయారు చేస్తూ ఉంటారు. సో జ్యువెలరీ దాదాపు ఇప్పటి నుంచి దాదాపు వీళ్ళు ఒక 150 సంవత్సరాల క్రితం నుంచి కూడా నారాయణపేటలో ఉన్నటువంటి వారు, సరాఫ్ బజార్లో ఉన్న వాళ్ళు జ్యువెలరీని తయారు చేస్తూ ఉంటారు. దాదాపు ఒక 1000 కోట్ల మార్కెట్ ఉంది అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే ఇటీవల జిఐ ట్యాగ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది అన్నట్టు. సో అదే న్యూస్లో ఉంది. జిఐ ట్యాగ్, దాన్ని జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్గా పిలుస్తూ ఉంటాం. సో దాన్ని జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, దాన్ని భౌగోళిక సూచిక అని అంటాం. వి కాల్ ఇట్ యాజ్ భౌగోళిక సూచిక అని అంటాం. సో భౌగోళిక సూచిక కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఒకవేళ భౌగోళిక సూచిక వస్తే వాళ్ళకి కలిగే బెనిఫిట్ ఏంటి అంటే, ఆ మోడల్ ఆఫ్ జ్యువెలరీని ఈ నారాయణపేటలో ఉన్నటువంటి వీళ్ళు కాకుండా ఎవరు కూడా ఉత్పత్తి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. 10 years వరకు కూడా, ఒకవేళ జిఐ ట్యాగ్ వస్తే 10 years వరకు కూడా ఈ జ్యువెలరీని నారాయణపేటలో ఉన్నటువంటి వారు మాత్రమే ఉత్పత్తి చేయాలి, వారే అమ్మాలి, వారే నచ్చిన డిజైన్స్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప కానీ ఎవరు కూడా చేయడానికి లేదు. చేస్తే దానిపైన ప్రాపర్ సివిల్ ప్రొసీడింగ్స్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్.
మరి ఈ కోవలో ఇప్పటివరకు తెలంగాణలో ఏదైనా ప్రోడక్ట్స్‌కు జిఐ ట్యాగ్ వచ్చిందా అంటే వచ్చింది అండి. సో, లైక్ తెలంగాణ ప్రాంతంలో జిఐ ట్యాగ్స్ పొందినటువంటివి చూసుకుంటే మనము ఒకటి తాండూర్ దాల్ అని అంటాం. సో, తాండూర్ కందిపప్పుకి జిఐ ట్యాగ్ వచ్చింది. అదేవిధంగా మనకి పోచంపల్లిలో ఉన్నటువంటి ఇక్కత్ శారీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇక్కత్ శారీస్‌కి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. దానితో పాటు కరీంనగర్‌లో ఉన్నటువంటి ఫిలిగ్రీకి జిఐ ట్యాగ్ వచ్చింది. నిర్మల్‌లో ఉన్నటువంటి నిర్మల్ బొమ్మలకు జిఐ ట్యాగ్ వచ్చింది. నిర్మల్‌లో ఉన్నటువంటి నిర్మల్ టాయ్స్‌కు జిఐ ట్యాగ్ వచ్చింది. అండ్ బంగినపల్లి మామిడి పండుకు జిఐ ట్యాగ్ వచ్చింది. హైదరాబాద్‌లో ఉన్న హలీంకు జిఐ ట్యాగ్ వచ్చింది. ఇట్లా ఈ పదార్థాలన్నిటికీ కూడా జిఐ ట్యాగ్స్ అనేటువంటివి రావడం జరిగింది. ఆ కోవలోనే జిఐ ట్యాగ్ కోసమే ఈ నారాయణపేటలో ఉన్నటువంటి గోల్డ్ జ్యువెలరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసి ఉన్నారు. సో, ఇక్కడ భూగర్భ జలాలకు సంబంధించి ఒక అంశం న్యూస్లో ఉంది. ఏ అంశం అంటే భూగర్భ జలాలలో హైయెస్ట్గా భూగర్భ జలాలు ఉన్నటువంటి ఒక జిల్లాగా ప్రాంతంగా ఖమ్మం నిలుస్తూ ఉంది. క్లియర్. సో, ఖమ్మం టాప్స్ తెలంగాణ విత్ షాలోయెస్ట్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఇన్ జనవరి 2026. సో ఖమ్మం టాప్స్ తెలంగాణ విత్ షాలోయెస్ట్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఇన్ జనవరి 2026 అనేటువంటి అంశం. అంటే ఖమ్మంలో, సో తెలంగాణ మొత్తంలో చూసుకుంటే ఖమ్మంలో అత్యధిక ఎక్కువగా భూగర్భ జలాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అంటే ఎంత అంటే లైక్ చెప్పాలి అంటే 3.5 మీటర్స్ బిలో గ్రౌండ్ లెవెల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భూమిపై నుంచి కిందకు 3.5 మీటర్లు తవ్విన వెంటనే నీరు అనేటువంటిది కనిపిస్తుంది అంట. అంత ఎక్కువ భూగర్భ జలాల్లో ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అండ్ తక్కువ అంటే అతి లోతులో ఉన్నటువంటి భూగర్భ జలాలు వచ్చేసి వికారాబాద్లో ఉన్నాయి. అది ఎంత అంటే దాదాపుగా 9.82 మీటర్స్ బిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి అన్నమాట. అంటే వికారాబాద్లో మనం నీరు కావాలి అంటే దాదాపు 9.82 మీటర్ల మేర బావులు తవ్వాల్సి ఉంటుంది. అదే ఖమ్మంలో అయితే మాత్రం జస్ట్ 3.5 మీటర్స్ బావి తవ్వితే సరిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్. ఇక దాని తర్వాత 12 డిస్ట్రిక్ట్స్లో యావరేజ్గా 5 MBGL ఉంది. అండ్ 21 డిస్ట్రిక్ట్స్లో 5 to 10 MBGL రేంజ్ అనేటువంటిది ఉంది. మరి ఈ కాన్సెప్ట్స్లో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ యొక్క భూగర్భ జలాలు అనేటువంటిది పెరగటం అంటే దాని గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేటువంటి పెరగడానికి రీజన్స్ మనం చూసుకుంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ దట్ హై రెయిన్ఫాల్. సో వర్షాలు అనేటువంటి ఎక్కువగా పడినప్పుడు భూగర్భ జలాలు పెరుగుతూ ఉంటాయి. మరి ఆ వర్షాలు అనేటువంటి ఎక్కువగా పడాలి అంటే అక్కడ వన సంపద అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. నథింగ్ బట్ దాన్ని ఫారెస్ట్ కవరేజ్ అని అంటాం. సో ఫారెస్ట్ కవరేజ్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు వర్షాలు పడటం వల్ల భూగర్భ జలాలు అనేటువంటి పెరుగుతాయి. భూగర్భ జలాలు పెరగటం ద్వారా మనము వ్యవసాయం చేయడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూగర్భ జలాలు పెరిగినాయి. కాబట్టి రైస్ ఉత్పత్తిలో రైస్ లేదా ప్యాడీ ఉత్పత్తిలో ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉండటం జరిగింది. దట్ ఈస్ ద పాయింట్. సో భారతదేశంలోనే అత్యధికంగా రైస్ ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రం తెలంగాణగా ఈరోజు ఫస్ట్ ప్లేస్లో ఉంది యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే. అంటే సర్వే ప్రకారం సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుందో లాస్ట్ ఇయర్ సర్వే ప్రకారము మనకి తెలంగాణ రాష్ట్రం రైస్ ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళటం జరిగింది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే హైయెస్ట్ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఉండటం, అదేవిధంగా ప్రాజెక్ట్స్ అనేటువంటివి. సో ప్రాజెక్టులలో నీరుని ఎక్కువగా మనం స్టోర్ చేసుకోవడం, ఆ నీరు లైక్ గోదావరి రివర్కి సంబంధించి కానీ కృష్ణా నదికి సంబంధించిన నీరుని ఎక్కువగా స్టోర్ చేసుకోవడం, సకాలంలో వర్షాలు పడటం, తద్వారా మనం ఈ అచీవ్మెంట్ని సాధించడం జరిగింది. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం సైబర్ సారథి అనేటువంటిది న్యూస్లో ఉంది. సో సైబర్ సారథి లైక్ ఇక్కడ చూడొచ్చు, హైదరాబాద్ సిటీ పోలీస్ లాంచెస్ సిమిత్ర టు హెల్ప్ సైబర్ క్రైమ్ విక్టిమ్స్ ఫైల్ FIR ఫ్రమ్ హోమ్. సో లైక్ సిమిత్ర అనేటువంటి ఒక వెబ్సైట్ను ఓపెన్ చేసుకున్నారు. ఆ వెబ్సైట్ ద్వారా మనకి ఏదైనా సైబర్ క్రైమ్స్లో మనం మోసపోయి ఉంటే అప్పుడు వెబ్సైట్ ద్వారా సిమిత్ర ద్వారా మనం నేరుగా కంప్లైంట్ చేసుకోవచ్చు, నేరుగా FIRని ఫైల్ చేయవచ్చు అనమాట. దట్ ఈస్ ద పాయింట్. సో FIR అంటే వి కాల్ ఇట్ యాజ్ అ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్గా మనం చెప్తూ ఉంటాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్గా చెప్తూ ఉంటాం. గదే FIR. సో అట్లా నేరుగా FIRని ఫైల్ చేసుకోవచ్చు. క్లియర్. ఈ కోవలోనే ఇంకొక అంశం ఉంది, దాన్నే జీరో FIR అని పిలుస్తాం. ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ జీరో FIR అంటాం, జీరో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో జీరో FIR అంటే ఏంటి అంటే మనము
సంఘటన జరిగినటువంటి పోలీస్ స్టేషన్ పరిధి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్ నుంచి అయినా మనం కంప్లైంట్ని ఫైల్ చేయవచ్చు. గతంలో జీరో ఎఫ్ఐఆర్ రాకముందు పరిస్థితి ఏంటి అంటే, ఎక్కడైతే మనకి ఒక సంఘటన జరుగుతుందో, అది క్రైమ్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతుందో అక్కడ మాత్రమే కేసుని ఫైల్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ జీరో ఎఫ్ఐఆర్ కింద ఏంటి అంటే, సంఘటన ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినప్పటికీ కూడా, ఎక్కడ జరిగినా కూడా మనకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో లేదా ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో ఆ కేసు ఫైల్ చేయవచ్చు. సో అది జీరో ఎఫ్ఐఆర్ అనమాట. సో తెలంగాణలో ఉన్నటువంటి ఏ పోలీస్ స్టేషన్లో అయినా కూడా మనం కేసు ఫైల్ చేయవచ్చు. సో కేసు ఫైల్ చేస్తే ఆ కేసులో ఉన్నటువంటి మనం ఏదైతే ప్రాథమిక సమాచారం ఇస్తామో ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి బేస్ చేసుకొని ఆ కేసు యాక్సిడెంట్ కానీ లేదా ఏదైనా క్రైమ్ ఎక్కడైతే జరిగిందో ఆ సంబంధిత పోలీస్ స్టేషన్కు ఆ ఎఫ్ఐఆర్ని సంబంధించినటువంటి ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారో వాళ్ళు ఎఫ్ఐఆర్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అనమాట. దట్ ఈస్ ద పాయింట్. సో అది జీరో ఎఫ్ఐఆర్. ఇంకొక అంశం మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ, ఎఫ్ఎస్ఐ హాల్స్ ఏఏ బేస్డ్ అన్వరన్ డిఫారెస్టేషన్ అలర్ట్ సిస్టమ్స్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకు ఒక వ్యవస్థ ఉంటుంది, దాన్నే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అని అంట. సో ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది డెహ్రాడూన్లో ఉంది అండి. సో డెహ్రాడూన్లో ఉన్నటువంటి ఉత్తరాఖండ్ ఏదైతే ఉందో, డెహ్రాడూన్లో ఉన్నటువంటి అంటే లైక్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న డెహ్రాడూన్ ఏదైతే ఉందో, ఈ డెహ్రాడూన్లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది ఉంది. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఒక టెక్నాలజీని తీసుకొచ్చారు, దాన్ని ఏమంటాం, అన్వరన్ డిఫారెస్టేషన్ అలర్ట్ సిస్టమ్ అని అంటాం. సో ఈ అన్వరన్ డిఫారెస్టేషన్ అలర్ట్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, మన భారతదేశంలో ఎక్కడ కూడా చెట్లు నరికినా కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటుంది అన్నట్టు. ఎలా బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అందిస్తుంది? ఒక 2 శాటిలైట్లు ఉన్నాయి, లైక్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి 2 శాటిలైట్స్, దాన్ని సెంటినెల్-1 అండ్ సెంటినెల్-2 శాటిలైట్స్ అని అంటాం. సో అలా ఈ 2 శాటిలైట్స్ను ఉపయోగించి, ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి శాటిలైట్స్, ఈ శాటిలైట్స్ ఉపయోగించి మనకి ఈ యొక్క ఎఫ్ఎస్ఐ ఏం చేస్తుంది అంటే, ఎక్కడెక్కడ డిఫారెస్టేషన్ జరిగింది, ఏ ప్రదేశాలు చెట్లు నరికారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అలర్ట్స్ ఇస్తుంది అనమాట. సో అలర్ట్స్ ఇస్తుంది. ఆ అలర్ట్ ఇచ్చేటువంటి వ్యవస్థ అన్వరన్ డిఫారెస్టేషన్ అలర్ట్ సిస్టమ్ అని అంటాం. సో దీన్ని ఇటీవల ఏం చేశారు అంటే హోల్డ్లో పెట్టారు. సో అట్లా అది న్యూస్లో ఉంది. ఇంకొక అంశం ఇక్కడ ఏంటి, ఎఫ్ఎస్ఐ అనేటువంటి ఏదైతే ఉందో, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, వాళ్ళు వన్ అగ్ని పోర్టల్ని కూడా ఆపరేట్ చేస్తూ ఉంటారు. వన్ అగ్ని పోర్టల్ అంటే ఇట్ ఈస్ లైక్ ఫారెస్ట్ ఫైర్కి సంబంధించింది. ఇట్ ఈస్ లైక్ ఫారెస్ట్ ఫైర్స్. వన్ అగ్ని పోర్టల్ అనేటువంటిది ఫారెస్ట్ ఫైర్కి సంబంధించినది. సో ఎక్కడైనా మనకి ఫారెస్ట్ ఫైర్స్ జరిగితే, అంటే కారు స్విచ్ జరిగితే, అంటే లేదా అడవులు తగలబడుతూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే ఈ పోర్టల్ ద్వారా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది ఎఫ్ఎస్ఐ, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ద పాయింట్. ఇది ఒక అంశం న్యూస్లో ఉంది. ఇంకా నాబార్డ్కి సంబంధించిన అంశం న్యూస్లో ఉంది. ఇక్కడ నాబార్డ్ లాంచెస్ నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అండి. సో నాబార్డ్ అనేటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో, ఇది ఒక బ్యాంక్ లాంటిది. దాన్ని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని అంటాం. నాబార్డ్ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటాం, నాబార్డ్ అని అంటాం. సో నాబార్డ్ వాళ్ళు ఏం చేస్తారు, నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ని ప్రారంభించారు. అయితే ఈ నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అంటే ఏంటి అంటే, ప్రకృతిని ఏ విధంగా కాపాడాలి, ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఎకోసిస్టమ్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనేటువంటి తెలుసుకోవడానికి ఒక కాన్సెప్టే ఇది ఒక నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనమాట. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. సో ఈ ఛాలెంజ్ని గేట్స్ ఫౌండేషన్, అదేవిధంగా దల్బర్గ్ అడ్వైజర్స్ వీరి నేతృత్వంలో దీన్ని లాంచ్ చేశారు. ఇంకొక అంశం, మరి నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ద్వారా ఏం చేస్తారు అంటే ఇదొక కాంపిటీషన్ అనమాట. సో నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్, ఇట్ ఈస్ ఎ కాంపిటీషన్, ఇదొక పోటీ అనమాట, పోటీ. సో దీనిలో ఏం చేస్తారంటే, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సైంటిస్టులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, రీసెర్చ్ అనాలిసిస్టులు కావచ్చు, వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించడానికి టెక్నాలజీలను డెవలప్ చేపిస్తూ ఉంటారు. సో ఎవరైతే టెక్నాలజీలను డెవలప్ చేస్తారో, వాళ్ళకు కొత్త టెక్నాలజీ డెవలప్ చేస్తారో వాళ్ళకు క్యాష్ ప్రైజ్ని ఇస్తారు. లైక్ ఫస్ట్ ప్లేస్లో వస్తే 15 lakhs, సెకండ్ ప్లేస్లో వస్తే 10 lakhs, థర్డ్ ప్లేస్లో వస్తే 5 lakhsని ఇవ్వడం జరుగుతుంది. ఇది కాన్సెప్ట్ అనమాట. క్లియర్? సో ఇది డెవలప్ చేస్తున్నారు. మెయిన్ అజెండా వచ్చేసి
క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అనమాట. అంటే ప్రకృతి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా, వాతావరణం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా, ఆ వాతావరణాన్ని విపత్కర పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగేటువంటి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం. సో ఇదొక కాన్సెప్ట్ ఇచ్చారు. నెక్స్ట్ లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ అడాప్టేషన్ అంటాం. సో లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అంటే పశు సంపద యొక్క నిర్వహణ. సో పశువులను ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, పశువుల నుంచి ఏ విధంగా మనం పాలు సేకరించాలి, పశువుల యొక్క హెల్త్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, పాల ఉత్పత్తిని ఎలా పెంచాలి, సో పాలు ఉత్పత్తి ఏదైతే పెంచడమే కాకుండా క్వాలిటీ ఉన్నటువంటి మిల్క్ ప్రొడక్షన్ ఏ విధంగా చేయాలి అని రీసెర్చ్ చేయడానికి తీసుకొచ్చిన కాన్సెప్ట్ సేమ్ ఇదే కాన్సెప్ట్. దాంతోపాటు క్లైమేట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ని డెవలప్ చేయడం, వాటర్ మేనేజ్మెంట్ని, సో నీరు నిర్వహణ కానీ నీరు యొక్క కన్జర్వేషన్ అంటాం, సో నీరుని పొదుపు చేసేటువంటి కాన్సెప్ట్స్ కానీ, సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ కానీ, డీసెంట్రలైజ్డ్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ కోస్టల్ తీర ప్రాంతాలను ఏ విధంగా మనం రక్షించాలి, అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా రక్షించాలి, అదేవిధంగా అఫారెస్టేషన్ అంటే చెట్లను నాటడము, వనమహోత్సవం చేయటము, చెట్లు సంపదను పెంచేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేటువంటి దానిపైనే ఈ యొక్క పోటీని నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరు నిర్వహిస్తున్నారు? నాబార్డ్ నిర్వహిస్తూ ఉంది. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే ఈ ప్రస్తుతానికి నాబార్డ్కి చైర్మన్గా ఎవరున్నారంటే షాజీ కేవీ గారు ఉన్నారు. లైక్ హూ ఈజ్ ప్రెసెంట్ చైర్మన్ ఫర్ నాబార్డ్ అన్నప్పుడు షాజీ కేవీ అని చెప్పవచ్చు. ఈ నాబార్డ్ అనేటువంటిది ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా ఇది రూరల్ డెవలప్మెంట్ కోసం, గ్రామీణ ప్రాంతాల కోసం, వ్యవసాయాని కోసం, అభివృద్ధి కోసం వీరు లోన్స్లను మంజూరు చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద పాయింట్. సో దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు నాబార్డ్. ఇంకొక అంశం మనం చూద్దాం ఇక్కడ. సో మధ్యప్రదేశ్ డిక్లేర్స్ 2026 యాజ్ ఇయర్ ఆఫ్ అగ్రికల్చర్. మధ్యప్రదేశ్ ప్రభుత్వము ఇయర్ ఆఫ్ అగ్రికల్చర్గా 2026 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ అగ్రికల్చర్గా గుర్తించడం జరిగింది. సో దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం ఇక్కడ ఇదే మధ్యప్రదేశ్లో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కామధేను యోజన అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని దీని యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే ఆ మధ్యప్రదేశ్లో డైరీ ఎక్స్పాన్షన్, సో పాల ఉత్పత్తిని పెంచేటువంటి కార్యక్రమం. ఈ కోవాలో మనకి 2026 ఇయర్ ఆఫ్ అగ్రికల్చర్గా డిక్లేర్ చేశారు కాబట్టి ఇంకా మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇయర్స్ ఒకసారి చూద్దాం. 2026ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా గుర్తించారు. 2024ని ఇయర్ ఆఫ్ క్యామ్లెట్స్గా గుర్తించారు. 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా గుర్తించారు. అదే 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్గా గుర్తించారు. 2026 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టరలిస్ట్గా గుర్తించారు. 2027ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్గా గుర్తించారు. అండ్ 2028ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్స్గా గుర్తించడం జరిగింది. క్లియర్? సో గట్లా ఈ ఒక్కొక్క ఇయర్ యొక్క విశిష్టత. సో దీనిలో గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే 23కి సంబంధించి లైక్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ఏ సంవత్సరాన్ని గుర్తించారని అడిగారు. సో 2023ని గుర్తించడం జరిగింది. సో ఇవి మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫర్దర్ వీడియోస్లో సరికొత్త అంశాలని మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.